కొత్త నిబంధన పాఠ్య భాగములో నుండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. పేజీ నెంబర్ 206, 206. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. ఆర్ యు రెడీ? ఎస్ అనండి. ఆర్ యు రెడీ? గుడ్. ఆర్ యు రెడీ? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 206 నంబర్ పేజీ, 10వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను, మీరు 20వ వచనం. మార్చి ఏం చేద్దాం? అలా మాట్లాడండి. సహోదరులారా, సహోదరీలులారా, యవనస్తులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదయు జీవము గలదయు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కొందరు, అందరూ కాదు. అందరూ కాదు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అందరూ కలిసి ఆ దినమును సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ఈ వచ్చిన మళ్ళీ అందరూ చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు ఆ దినము సమీపించుట మరి ఎక్కువగా అలాగూ కూడుకొనుచు ప్రేమ చూపుటకు ఆలోచింతుము. రవి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. గుడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. ఈ వాక్య భాగం మనందరికీ సుపరిచితం. కానీ పాత నిబంధన అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడే పంపాడు, కానీ దానికి ముందు పంపలేదు కదా. ఇది పాత నిబంధన. కాలము సంపూర్ణమైనప్పుడు పంపిస్తానని చెప్పింది మాత్రం వాస్తవమే. కానీ పాత నిబంధన మార్గం ఏంటి, క్రొత్త నిబంధన మార్గం ఏంటి? ఇక్కడ ఈ రెండు మనం తేడాన్ని గమనించాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే వారికి మందిరాలు ఉన్నాయి, కానీ మందిరానికి ఎవరో వెళ్ళకూడదు. ఎందుకు మందిరానికి వెళ్ళకూడదు అంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి. చెప్పండి, ఎవరు వెళ్ళాలి? అది కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, భయంతో వెళ్ళాలి. అది కూడా చాలా భయంతో, మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తానా లేదో అన్నంత భయం. అంటే ఇన్నర్ సిన్ ఏమైనా ఉందేమో తెలియదు, లోపల పాపం ఏమైనా ఉందని తెలియదు. కాబట్టి వెళ్ళాలి, ప్రజల పక్షాన వెళ్ళి బలులర్పించాలి. ఇదంతా కూడా లేకుండా మనము ధన్యులము, అదృష్టవంతులము, లోకమాట బైబిల్ మాట ధన్యులము, భాగ్యవంతులము ఎలా అయ్యాము మనము? ఈ న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన సంఘముగా
మనము ఇది గుర్తించి మనము హృదయము తెరిచి మనసు తెరిచి ప్రభువుని మనము ఘనపరచాలి. అందుకే అన్నాడనమాట, సహోదరులారా యేసు మన కొరకు, అందరనండి, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. చెప్పరే, ఇక్కడ వాడుక భాషలో సోదరులారా, యేసు తెర ద్వారా, తెర, ఆ మాట తెర గుర్తుపెట్టుకోండి. తెర ఎలా చినిగిపోయింది, ఎందుకు చినిగిపోయింది? తెర ద్వారా అంటే తన శరీరము ద్వారా అని అర్థము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తెర చిరిగిందంటే ఆయన శరీరం చిరిగింది. ఆయన శరీరం ఏమైపోయింది? అడ్డుగోడ. ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. వాటర్ ఉందమ్మా? అందుకే అంటున్నాడు, తెర ద్వారా తన శరీరము ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గము అంకితం చేశాడు. మాట బాగుంది కదా? దారాదత్తం చేశాడు, అంకితం చేశాడు ఈ మార్గాన్ని. ఏ మార్గం? ప్రతిష్ఠించిన మార్గం. ఆ ప్రతిష్ఠించిన మార్గం ఎలా సంపాదించాడు? రక్తము ద్వారా. దగ్గండి, నాకు దగ్గొత్త మీకు కూడా వచ్చిందా? అమ్మా ఒక గంటలో వచ్చేస్తాను చెప్పమ్మా. యోధా మతం ఉంది, యూదులకు ఒక దేవాలయం ఉంది, మాకు ఒక దేవాలయం ఉంది, మేము యూదులము, రైట్? అయితే ఈ దేవాలయంలోనికి యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. అయితే మనం ఎగిరి గంతేయాల్సిన మాట ఏంటంటే, మనకు ప్రధాన గొప్ప యాజకుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆనాడు లేనిది ఈనాడు ఉందా మనకేంటి? ఆనాడు లేనిది ఈనాడు మనకున్నదేంటి అని అంటే, కీర్తనాకాడు భలే చెప్తాడు, రండి అంటాడు, యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశాను? సంతోషించాను. రండి మనం మందిరానికి వెళదాం. 19వ వచనం చదువుతారా? 19వ వచనం. మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన. ప్రతిష్ఠించిన మార్గము అన్న దగ్గర బ్రాకెట్లో మీరు ఏం పెట్టుకోవాలంటే ఆయన రక్తము అని పెట్టుకోవాలి. మనం పాట పాడుతామే, అప్పుడు ఈ వాక్యాలు గుర్తుకు రావాలి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆ రక్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే, ఆయన ప్రతిష్ఠించాడు ఆ మార్గాన్ని రక్తము ద్వారా. అది మనకు ఉంది, ఈనాడు మనకున్నది అది. ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ వచ్చింది ప్రధానమంత్రి దగ్గర నుంచి. సరే, ప్రధానమంత్రి కాస్త కష్టమే కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది. మీరు ఎలా వెళతారు, ఎలా మాట్లాడాలి, ఎలా నుంచోవాలి అని ఎవరన్నా అడుగుతారా లేదా? ఊరికి నేను చెప్పండి, మీకు అపాయింట్మెంట్ లేదులే, అడుగుతారు లేదా? నేను వెళ్ళాలి, మాట్లాడాలి, ఎలా నుంచోవాలి, ముందేం మాట్లాడాలి, స్టార్ట్ చేయాలి అని అడుగుతారు. భయం ఉంటుందా లేదా? ఎవరి దగ్గరికి వెళ్తాకి?
ఆఫ్టర్ 5 years ముఖ్యమంత్రి ఉంటాడా? మళ్ళీ మారిపోవచ్చు. ప్రధానమంత్రి ఉంటాడా? మారిపోవచ్చు. కలెక్టర్, ఎందుకండి కలెక్టర్ పర్మిషనే మనకి కష్టం కదా. వెళ్ళినప్పుడు మనం ఎంత అటెన్షన్లో నుంచొని ఆ పనయ్యే వరకు ఎంత విధేయత కలిగి ఉంటాం. మరి రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గమైన ఈ మార్గానికి వచ్చినప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి. కలెక్టర్ గారు వచ్చేసారు, నీకు అపాయింట్మెంట్ 10:30కి ఇచ్చారు, నువ్వు 10:40కి వస్తావా అసలే ఆ కలెక్టర్ దగ్గర దగ్గరికి? ఊరికినే అన్న చెప్ప. నూతన మార్గం, దీన్ని ఎంత గౌరవించాలి, ఈ మార్గాన్ని ఎంత మనం ప్రేమించాలి ఆలోచించాలి. సర్వాధికారి, సృష్టికర్త. ఇప్పుడు 40 days చాలామంది చేస్తూ ఉన్నారు, రోజుకొక గురించి మాట్లాడుకున్నారు, సరే వేరే విషయం. ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసు ఆ రక్త ముద్దలు, ఆ యొక్క కొరడా దెబ్బలు, మేకులు దెబ్బలు, సుత్తి దెబ్బలు, పిడిగుద్దులు, ఎన్నండి ఎన్ని అంటే ఈ మార్గాన్ని దారిని ఎలా వేశాడు, ఎంత కష్టం. ఈ కష్టంగా అయినటువంటి మార్గాన్ని మన కొరకు వేయడానికి ఆయన రక్తము కార్చాడు, నలగగొట్టబడ్డాడు, ఆయన శరీరం నలిగిపోయింది, గానుగులలో ఆయన నలగొట్టబడి అంటాడు. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేశానికి మీరు ఒకవేళ జూన్లో నాతో వస్తే, ఏంటి కన్ఫామ్గా చెప్పేస్తున్నాడు. మా అమ్మాయి అంటుంది, ఏంటంటుంది, రామలక్ష్యం అంటుంది, డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ కేస్ అవి మీకు చూపిస్తాను. ఇది 10:5 సైజు ఈ రూము. ఇంత సైజు బండ ఉంటే ఆ బండలో ఇంత తిరగల రాయి ఉంటుంది, అది తిప్పుతూ ఉంటే ద్రాక్షాలు నలుగుతాయి. అక్కడ ఈ రాయికి ఒక ద్వారం ఉంటుంది, అది ప్రవహిస్తూ మరొక చోటకు వెళ్ళిపోద్ది. ఇశ్రాయేలు దేశ ఒలీవల పండ్లు తీసే విధానం, అలా నలగగొట్టబడ్డాడు, అలా రక్తము చిందించాడు. అంత చేయబట్టి ఈ రోజున ప్రతిష్ఠించిన మార్గములోకి మనము రాగలుగుతాం. హల్లెలూయా. ఈ సంఘము ఎలా ఏర్పడింది అంటే, ఒక వ్యక్తి గొడ్డలతో నరకబడ్డాడు పెట్రోల్ బంకులో. ఈ సంఘము లేక మరొక సంఘము, దానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ సంఘానికి సాక్ష్యము, గొడ్డలతో 26 కత్తిపోట్లు పొడిపించుకొని గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయానని రక్తము ప్రవహిస్తుంది పెట్రోల్ బంకు రామర్పాడులో. గాయపరిచేది నేనే, స్వస్థపరిచే దేవుడు. ఆ చదువు లేని వ్యక్తి ద్వారా ఈ సేవను, కంజరతో ప్రారంభించబడిన ఈ సేవను ఈ రోజుకి ఇలా ఉంది అంటే, మన పెద్దలు, మన తండ్రులు వాళ్ళు నలగగొట్టబడ్డారు, బాధలు కష్టాలు పడ్డారు, గాయాలు పొందారు, హింసలు పొందారు, ఆర్థిక లేములు అనుభవించారు. ఈరోజు మనం సుఖపడుతున్నాం ఏసీ రూమ్లో. ఈరోజు మనం హ్యాపీగా, వారానికి ఒక సేవకుడు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. గొంతు బాగుంటే ఎలా ఉంటుంది, గొంతు బాగుపోతే మరో రకం. ఈరోజు అనేక మంది దైవజనుల దేవుడు మనకిచ్చాడు, ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి, వాక్యము ద్వారా మనం పెంపారటానికి దేవుడు ఈ ప్రతిష్ఠించిన మార్గంలోనికి మనం తీసుకుని వచ్చాడు.
ఎలా కార్చాడో ఆ ఫోటో ఏంటా గాయ, ఎదురు దెబ్బ తగిలితే ప్రార్థనకి వెళ్ళేది ఎప్పుడు ఒకవేళ ఈ రోడ్లో పడిపోతే, పాస్టర్ గారు రోడ్డు సరిగ్గా లేదండి పడిపోయామండి అని అంటారే, ఆయన దెబ్బ స్వరూపమైనను సొగసైనను బొచ్చు కత్తిరించు వాని అలా మౌనము దాల్చినట్టు ఆయన ఏం చేశాడు? మౌనం అయిపోయాడు. మౌనం ఆశీర్వాదం. మౌనం దేవుడికి దగ్గర చేస్తుంది. విధేయతలో ఆశీర్వాదం. సర్వాధికారి నలగగొట్టబడ్డాడు, అడ్డు తొలగించబడింది. అంతేకాకుండా ఆయన ఇష్టపూర్వకముగా ఆయన మరణించాడు. ఇష్టపూర్వకముగా పవిత్ర రక్తాన్ని ఆయన చిందించాడు. ఇష్టపూర్వకముగా, బలవంతంగా కాదు, తండ్రి నా ఇష్టము చెప్పరే, నా ఇష్టము కాదు, నీ చిత్తమే చిద్దించునుగాక అన్నాడు. రెండోది మనం గమనిస్తే, ప్రతిష్ఠించిన మార్గం దొరికింది. ఆ దొరికింది, కానీ ఎలా వెళ్ళాలి? ఆ మార్గానికి ఎలా వెళ్ళాలి? ప్రతిష్ఠించిన మార్గం ఉందని ప్రపంచానికి తెలుసు, కానీ ఆ దారిలోకి ఎలా వెళ్ళాలి అంటే అంటాడు ఇక్కడ, కల్ముషము లేకుండా అన్నాడు. మీ నోటితో చెప్తారా మనసారా? అది మీరు బాప్తిసం యవనస్తులారా, బాప్తిసం అంటే ఏదో ఒక కష్టం అనుకోమాకండి. బాప్తిసం తీసుకునేది ఈ కల్ముషము లేకుండా శుద్ధ హృదయము, మారు మనస్సు. మీకు మనసు ఉంది, కానీ మీ మనస్సు మారింది, అదే మారు మనస్సు. బాప్తిసం పబ్లిక్. ఎంతకాలం మీరు ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉంటారు? ఎంతకాలం మీరు బాప్తిసం తీసుకోకుండా అలా కొనసాగుతారు? మీకు ఇష్టం లేదా? ఆయన ఇష్టపూర్వకంగా మరణించాడు. ఇష్టపూర్వకంగా మరణించిన నూతన మార్గంలోకి రావడానికి మీకు ఇష్టం లేదా? కల్ముషము లేకుండా అంటే, కల్ముషం ఆ మాట ఉంది అక్కడ, 20 వచ్చింది, 20 మార్గమున అనగా యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు కొత్తది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను ఇంటిపైన నాకు ధైర్యం ఉంది. నేను ప్రతిష్ఠించే మార్గానికి వెళుతున్నాను. కల్ముషము లేకుండా అంటే చెడుతనము లేకుండా, అబద్ధము లేకుండా, అక్రమము లేకుండా, ఎక్కడ లోపల అక్రమం, మోసం అలాంటివి ఏమీ పెట్టుకోకుండా నేను ఈ ప్రతిష్ఠించిన మార్గానికి, ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాను అన్న వ్యక్తి. మీరు పాటలు పాడరేంటి నోరు తెరిచి? మీరు అల్లిలో చెప్పరేంటి? మీరు బైబిల్ చదవరేంటి అని ఎవరు చెప్పనవసరమైన పని ఉంటుందా? చెప్పండి మీరు. అందుకే మేమెంత వాగినా మాకు విలువ లేకపోవచ్చు, కానీ మీకు అది కలగాలి, నీకు కలగాలి. ప్రతిష్ఠించిన మార్గం అండి. నేను కల్ముషము లేకుండా, ఏమీ పెట్టుకోకుండా నేను ఆయన సన్నిధికి చేరాలి. ఆయన సన్నిధి ఎక్కడుంటుంది? ఆయన సన్నిధి ఎక్కడుంటుంది? యెరూషలేములోనా? చిన్నోటిపల్లె, పెద్దోటిపల్లె, మెదక్ చర్చిలోనా? ఎక్కడుంటుంది? ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. మనం ఎక్కడైతే ఇక్కడ ఈ సమావేశం, ఏ సమావేశం, దాన్ని బట్టి ఆయన ఉంటాడు. ఆయన పేరట పరిశుద్ధులు కలుచుకున్న సమాజం. అవి కూడా దేవుని స్తోత్రం చెబుతున్నాయి.
ఆడికి భాష లేవు, మాటలు రావు, అంతే. హల్లెలూయా అంటున్నాయి అవి. ప్రైజ్ గాడ్. ఒక్కరికో అంటది మార్నింగ్. అది దేవాని కొంతనాలు ఒక రోజు ఇచ్చా ఉంటుంది. అది మసీదులో అగ్రపరమ అల్లా అని అనకముందే అంటది అది. మన క్రైస్తవులు చాలేక సరే 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 ఓకే. అది చూడు, నేను మాట్లాడితే ఇంకా మాడుతుంది. అది ఇష్టం అంటే అలా మనం మాట్లాడుతుంటే చిలకలు మాట్లాడే కూడా ఉంటాయి కదా. అది చర్చికి అలవాటు పడింది. దేవుని స్తోత్రం. బలరాం నీతోనే మాడుతున్నట్టుంది అది కాదా? ఆపట్లేదు. ఓకే, చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. మీకు ఎక్కువ రిఫరెన్స్లు చూపించను, 1-2 అంతే జస్ట్. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 3:10 త్వరగా. ఎంతగా జరిగినను విశ్వాసఘాతకురాలు రాలగు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా గురించి ఏం మాట్లాడుతున్నాడమ్మా? ఎంతగా జరిగినను, ఇంతగా జరిగిన, నలగగొట్టబడిన విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి నేను చేసిన విశ్వాసఘాతకురాలైపోయింది. సంఘం స్త్రీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతకురాలైపోయారు. యూదా పై వేషమునకే గాని, పై వేషం అంగీ వేసుకున్నావు, తమ పూర్ణ హృదయముతో అంటే గడ్డం పెంచుకున్నావు, పై వేషం వేసుకున్నావు, నా యొద్దకు తిరుగు తాడు కట్టుకున్నావు, దేవాలయంలోకి ప్రవేశిస్తున్నావు. కానీ లోపల ఇప్పుడు చదవరా, నా యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ హృదయం? ఏ హృదయం అంటే ఆయన మనస్సుతో కడుపు నింపబడాలి. ఆయన ప్రేమతో, పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ మనస్సుతో రావాలి. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. యోధాకి విశ్వాసఘాతకురాలైపోయింది. దేవుడు ఏం చేశాడు అంటుంది. దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మమ్మల్ని చూడలేదు అన్నాడు. పాత నిబంధనలో లోపలికి ప్రవేశించడానికి మొట్టమొదటిగా ఎంట్రన్స్లో గంగాళం ఉంటుంది కదా. ఉంటుందా? గంగాళం ఉంటుంది. గంగాళంలో ఏముంటాయి? ఎంత గంగాళం అంటే చాలా పెద్ద గంగాళం. ఆ గంగాళంలోకి వాళ్ళు అలా తలలు పెడితే వాళ్ళ మొహాలు కనపడాయంట. వాళ్ళ మొహాలు కడుక్కునేవాళ్ళంట. గంగాళం అద్దాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఫోన్లో అద్దాలు, లేదా కారులో అద్దాలు. అప్పుడు అద్దాలు ఏముండే? ముఖం చూసుకొని, కాళ్ళు కడుక్కొని, శరీరం కడుక్కొని వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళంట. ఆ గంగాళం నీళ్లు కడుక్కునేవాళ్ళు. ఇక్కడ 23వ వచనం ఇప్పుడు చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము. కొందరు మానుకొంచున్నట్టుగా. ఒక్క నిమిషం ఆగదు. నిన్ను వదలడు. నమ్మదగిన వాడంటే అర్థం ఏంటంటే నిన్ను వదలడు, నిన్ను విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన వాడు అని అనండి. ఒక్కసారి మీరందరూ నన్ను అడిగితే, నన్ను నమ్ముతారా? మీరు నన్ను నమ్మొచ్చా? నేనందరూ మిమ్మల్ని అడిగితే, నేను నా ప్రియ విశ్వాసులారా, షాలోమ్ ఎవాంజలిస్ట్ సంఘ బిడ్డలారా, మిమ్మల్ని నేను నమ్మొచ్చా? మీరు నన్ను నమ్మే పరిస్థితిలో లేకపోతే నేను బతకటం వేస్ట్. నేను బైబిల్ పట్టుకొని బోధించటం వేస్ట్. దేవుడికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఆయన బాధపడతాడు నన్ను బట్టి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మిమ్మల్ని నమ్మొచ్చా?
మిమ్మల్ని నమ్మకపోతే మీరు దేవుని మోసం చేస్తున్నట్టు కాదా? కానీ ఆయన ఎవరో నమ్మదగినవాడు. నమ్మొచ్చు ఆయన్ని. నమ్మదగినవాడు. కొందరు మనకు వాగ్దానం ఉంది, మన వాగ్దానమును నమ్ముతున్నాం, ఆ వాగ్దానం మనకి నెరవేరుతుంది, ఆ నమ్మకం మనకుంది. ఒప్పుకొనినది అన్నాడు, అంటే బలవంతంగా కాదు అన్నాడు. ఒప్పుకొనిదని నోడుతో ఒప్పుకోవాలి. మీరు నోడుతో ఒప్పుకుంటే బాప్తిసం ఇస్తా గోపితో పాటు. గోపి రెడీగా ఉన్నాడు బాప్తిసం తీసుకోవడానికి. మీకు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మీరు ఒప్పుకుంటే యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నన్ను నమ్మాడు, కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో మేము ఉన్నాము అంటే ఒప్పుకునేది. బలవంతంగా కాదు, ఎవ్వరు బలవంతంగా అలా చెయ్యకూడదు, చేయించు. అందుకే గట్టిగా పట్టుకోండి అన్నాడు. చాలామంది ఊరికి నీ మాట వదిలేస్తారు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, దేవుడు మమ్మల్ని చూడలేదండి, దేవుడు ఎందుకో మమ్మల్ని దూరం చేశాడండి అంటారు. అసలు ఆ మాట చేతులు జోడించి దండం పెడుతున్నాను, అలాంటి మాట ఈ రోజు వరకు నేను అనలేదు. నాకు స్పృహ వచ్చిన తర్వాత, ప్రభువు నమ్ముకున్న తర్వాత, నా తండ్రి చిన్న వయసులో 53 సంవత్సరాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అనలేదు ఆ మాట నా నోటి నుంచి. దేవుడి మీద సనిగిడిన సందర్భము నాకు గుర్తులేదు. ఎవ్వరూ అనొద్దు ఆ మాట. నన్ను మర్చిపోయాడు అనొద్దు, నన్ను చూడలేదు అనొద్దు. దయచేసి మీరు ఆయన చోట్ల మీరు మర్చిపోయారంతే. ఆయన వాగ్దానాలు మర్చిపోయారు, ఆయన నమ్మదగిన వాడని మర్చిపోయారు. బాధపడుతున్నాము. అయితే ఇంకా ఎన్నో ఎన్నో ఆయన మన పట్ల తన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టేవాడు కాదు, ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు. పర్సన్ టు పర్సన్ ప్రేమిస్తున్నాడు. మీరే చాలా దూరంగా వెళ్ళారు. మీరు దూరంగా వెళ్ళారంటే కిలోమీటర్ల దూరంగా అద్దెకెళ్ళారని కాదమ్ము, మళ్ళీ వైఎస్ఆర్ కాలేజీలో వెళ్ళారు బాధపడతారు. అలా కాదు. దూరము అంటే ఆత్మీయతలో దూరం వెళ్ళిపోయారు, ప్రార్థనకు దూరం అయిపోయారు, సహవాసానికి దూరం అయిపోయారు, వాగ్దానాలకి స్వతంత్రించుకు దూరం అయిపోయారు, వాక్యాన్ని కళ్ళు తెరిచి హృదయం తెరిచి చదివే విషయంలో మీరు దూరం అయిపోయారు, ప్రార్థన విషయంలో దూరం అయిపోయారు. ఈరోజు నా భార్య, నీ భార్య, ఈరోజు నీ భర్త ఆరోగ్యముగా, నీ పిల్లలు ఆరోగ్యముగా ఒక మంచి స్కూల్లో చదువుతున్నారే, ఒక మంచి కాలేజీలో చదువుతున్నారే. ఈ రోజున ఎవరు మనం పస్తున్నట్లేదే, పస్తున్న వాళ్ళకే మనం సహాయం చేసే స్థితికి దేవుడు తీసుకొచ్చాడంటే ఆయన ఎంత నమ్మదగిన వాడండి. ఆలోచించండి. ఇంకా సాయంత్రం వరకు నా గొంతు ఆగకుండా ఉంటే హల్లెలూయా, అది ఎవరిదే? పంజాబ్. గుడ్. పంజాబ్ వాళ్ళకి, క్రైస్తవులు పంజాబ్ దేశంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు జబర్దస్తిగా ఉంటారు. మీకు తెలుసు కదా, టైట్గా ఉంటారు, పవర్ఫుల్గా. అలా చెప్తేనే తృప్తి అంట వాళ్ళకి. మీకు అర్థమైందా నేను తెలుగులో చెప్పింది? అందరం కలిసి చెప్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. హల్లెలూయా. అలా చెప్పుకుంటారన్న 5-6 సార్లు వాళ్ళు. మాకెలా తెలుసు అంటే జీడిఓపికి పంజాబ్ నుంచి ఒక సేవకుడు వచ్చాడు. పంజాబ్ వెళ్ళలే చెప్పండి అన్నాడు. మాకు అర్థం కాలే. అప్పటి నుంచి మేము వదిలిపెడతలా. అంటే నారాయణరావు గారు అంటే హృదయంలో నుంచి పొంగి పొరలేది ప్రేమ, హృదయంలోంచి పొంగి పొరలేదు ఆరాధన. బలవంతంగా కాదు, ఇష్టపూర్వకముగా ఒప్పుకోలు జరగాలి. నేను సేవకు నన్ను మా అమ్మ మా నాన్న ప్రతిష్ఠించుకోలా, ఒక్కడే కొడుకు సేవ చేయాలనుకోలా, నన్ను నేను ఇష్టపూర్వకంగా ప్రతిష్ఠించుకున్నాను. 6వ తరగతి ఒకసారి తప్పా, లిస్టు రాసుకోండి. 10వ తరగతి 3 సార్లు తప్పా, ఓకేనా. ఈ మధ్యలో 6వ తరగతి తప్పినప్పుడు ఇత్తనాల ఫ్యాక్టరీలో ఆఫీస్ బాయ్గా పనిచేసి అర్ధరాత్రి 12 గంటలకి ఆంజనేయులు హోటల్ ప్రసాదంపాడులో టీ తెచ్చేవాడిని అందరికీ. తెలుసా ఆంజనేయులు హోటల్?
బస్తాలు కోసాను, మిషన్ దగ్గర ఉన్నాను. మహానాడులో ఎన్టీ రామారావు గారు మహానాడు పెడితే అక్కడ నేను రాత్రంతా కాపలా కాశాను. ఒక షాపులో విత్తనాల ఫ్యాక్టరీ, సీడ్ ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క షాప్ పెట్టినప్పుడు పక్క రూమ్ వాడు అన్నాడు, బాబు మేము కూడా నాపర వేయించుకున్నాం, నీళ్లు పోస్తావంటే పోస్తానండి అన్నాను. 30 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు నాకు గుర్తుంది, ఈరోజు బాగా. నేను అడగలేదు, ఆయనే ఇచ్చాడు. నేను కష్టపడ్డాను. నేను మినపతీతలకు వెళ్ళాను, 20 రూపాయలు ఇచ్చారు. మంగమ్మతో పాటు వెళ్ళాను. కాళ్ళు బీకి నడుము బీకి మధ్యాహ్నం పారిపోయి వచ్చాను. అయినా నా 20 రూపాయలు బల్లెం శంకర్ పంపించాడు. 20 రూపాయలు పంపించాడు. కష్టపడ్డాను. గుణల సెంటర్లో టీ అమ్మాను. తుమ్మల గంగాధరరావు కాళ్ళు వాసిపోయినాయి. ఆయన సైకిల్ మీద రావర్పడి వచ్చేసేవాడు. ఆయన టీ అంతా అమ్ముకొని 10:30 అయినా జేబుకి డబ్బులు పెట్టుకొని, అప్పుడు వెనక జేబులు మనకు ఉండే కాదులే, పిన్నీస్ పెట్టుకొని మళ్ళీ 2 నెంబర్ బస్సు ఎక్కి రావర్పడి దిగేవాడిని. ఆ తుమ్మల రాంజమ్మ గారు, తుమ్మల ఇడ్లీమ్మ గారు ఇంటి దగ్గర ఇడ్లీలు వేస్తే, పునుగులు వేస్తే, ఆ రోజున హీటర్లు బోటర్లు పొయ్యిలు ఏమి లేవు కాబట్టి వేండీళ్ళు, బేషన్లో వేండీలు పోసి ఆ యొక్క క్యాన్ని దానిలో దించేవాళ్ళం, వేడి చల్లారి పడుకోవడానికి. ఆ పునుగులు, ఆ రోజు ఇడ్లీలో. ఇవన్నీ చేసి 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 ఇప్పటికి దేవుడు ఇలా ఉంచాడు. హల్లెలూయా. మనందరం కష్టపడ్డాం, మనందరం నలిగిపోయాం, మనందరం గానుగుల్లో తొక్కపడ్డాం, శ్రమలు. కానీ ఒక మాట చెప్పు, దేవుడు నమ్మదగిన. ఆయన వాగ్దానం నిలిచి ఉంది. ప్రతిష్ఠించిన మార్గము, రక్తం చేసిన మార్గము, ఆ తెర చినిగిపోయిందంటే ఆయన శరీరము అను తెర, ఆయన శరీరము దున్నపడింది, నలగగొట్టబడింది. ఇంకా ఏమీ ఓపిక లేదు, ఇక మాట కూడా లేదు, బాడీలో నీరు లేదు, దాహం అన్నాడు. డొక్కలో కత్తితో పొడిస్తే వాటర్ వచ్చింది, రక్తం రాలా. మనం ఏం కష్టపడుతున్నాం ఈ కొత్త మార్గంలో? ఈ ప్రతిష్ఠించిన మార్గం కొరకు నేను ఏం త్యాగం చేశాను? ఈ ప్రతిష్ఠించిన మార్గం కొరకు నేను ఎంత కష్టపడ్డాను? అవమానం ఏమైనా కలిగిందా మనకి? ఎంత చేశాం, ఎంత మీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని సేవ చేయడం అంటే నేను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. నన్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు, మీరేం చేస్తారని. మీకు చాలాసార్లు చెప్పాను, నా చదువు చెబితే వాళ్ళు నోటి మాట కణుసూపు లేదు. చదువుతో పని లేదు బిడ్డా, చదువుతో పని లేదు. ఇదే మన చదువు, ఇదే మన జ్ఞానం. దీనిలో హిస్టరీ ఉంది, పద్య భాగం ఉంది, ప్రవక్తలు రాసిన హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఇది మిమ్మల్ని నిలబెడుతుంది, ఊరేగిస్తాడు దేవుడు. ఇది మిమ్మల్ని బతికినిస్తుంది. ఇదే మీ పోషణ, ఇదే మీ లైఫ్. దీన్ని పట్టుకుంటే చాలు. దీన్ని పట్టుకోవడం అంటే సంకలో పెట్టుకోవడం కాదు. దీన్ని పట్టుకోవడం అంటే ప్రతిష్ఠించిన మార్గంలోకి మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మన లైఫ్ చేంజ్ అవుతుంది. నేను ప్రాస్పెరిటీ గాస్పెల్ నేను చెప్పట్లేదు. ఈ వాగ్దానాలు స్వతంత్రించుకున్నప్పుడు, నమ్మదగిన వాడిని నువ్వు నమ్ముకున్నప్పుడు నీ లైఫ్ టర్నింగ్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ తుమ్మల సత్యం ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ చదువు లేనివాడు, జ్ఞానం లేనివాడు, కేవలం ఆ కరుణామయుడు కనికరం నా మీద విస్తారముగా ఉంచాడు. విజయోత్సవంతో ముందుకు వెళ్ళాలి. ప్రభు ఈ వాక్యము చేత మనలను ఆదరించి బలపరచునుగాక, ఆరాధనలోకి నడిపించునుగాక. పెదర్చి నిలబడండి.